టీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్యార్డ్ ఆధునీకరించేందుకు 18 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులు. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సహకారంతో 18 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్యార్డ్ సమస్య పరిష్కారం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఈసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం. సంగారెడ్డి మున్సిపాలిటీకి డంప్యార్డ్ సమస్యపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో చర్చించిన జగ్గారెడ్డి, చెత్తను సెగ్రిగేట్ చేయడానికి ఉన్న టెక్నాలజీ, డీపీఆర్ సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన కలెక్టర్, చెత్తను శుద్ధి చేయటానికి హెవీ మిషనరీ అవసరం పడుతుందని జగ్గారెడ్డికి వివరించిన అధికారులు, డంప్ యార్డ్లో ఎప్పటికప్పుడు చెత్తను శుద్ధి చేసే అత్యాధునిక టెక్నాలజీ వినియోగించాలని, అందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర మున్సిపాలిటీలలో అమలవుతున్న పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సహకారంతో డంప్ యార్డ్ను ఆధునీకరించేందుకు 18 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు తెలిపిన జగ్గారెడ్డి, డంప్ యార్డ్ నిర్వహణ, చెత్తను శుద్ధీకరించడానికి అవసరమైన నిధులను తెచ్చేందుకు తాను కృషి చేస్తానని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరిన జగ్గారెడ్డి, సంగారెడ్డి డంపు యార్డు ఆధునీకరణపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్తో జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష. 18 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేయిస్తానన్న జగ్గారెడ్డి. 5 acres ల్యాండ్ వర్క్ తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డంప్ యార్డ్ ఆపోజిట్ ఇంకోటి తీసుకున్నాం. తీసుకొని అక్కడ సాల్వేషన్ మేనేజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేసాం. కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం. బట్ ఆ ఫండింగ్ మనకు ఫుల్ ఫేజ్గా సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ 55 మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం. అందులో మిక్స్డ్ వేస్ట్ సేకరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్టీ కొంచెం కాంప్రహెన్సివ్గా చేయడానికి ఫండింగ్ సార్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది. మనకు చెత్త దగ్గర మనకు 50,000 నుంచి 60,000 మెట్రిక్ టన్ ఉన్నది. ఒక మెట్రిక్ టన్ని మనం ఒక మెట్రిక్ టన్ని మనం షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర 50,000 ఖర్చు వస్తుంది. అట్లా ఒక రోజుకి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక 10 మెట్రిక్ టన్ ఒక లోడ్ పంపించాలంటే మనం మినిమం 50,000 ఖర్చు వస్తుంది. సో అట్లా మనం 60,000 మెట్రిక్ టన్ ఉన్నాం. సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ ఉన్న తొందరగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మనం ప్రాసెస్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడం, బయోమైనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడం, ఈ 2 ఆస్పెక్ట్లు చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది. చెత్త ఉన్నది వెళ్ళిపోతుంది. సో అది ఆల్రెడీ ఏజెన్సీని మాట్లాడడం, వాళ్ళకి వర్షాకాలం ఏమైనా వస్తా అంటే సరే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకేంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. దానికి కొంత ఇంకొక ఫండింగ్ కావాలి. మున్సిపాలిటీ నుంచి కొంత చేస్తున్నాం కానీ మనకు అది అంటే ఇప్పుడు మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ అయితే ఫండింగ్ ఇస్తున్నాం కదా, ఇంకొంత ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనకు కావాలి సార్. అక్కడ అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు. డిపిఆర్ ఉంది మేడం. ఆ డిపిఆర్ కి కొంత ఫండింగ్ మనకు కావాలి. సో డిపిఆర్ కి కావాల్సిన ల్యాండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది. టెక్నాలజీ ఫిక్స్ అయిందా? దేంతో చేస్తారు? ఏజెన్సీ మేడం ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం చెప్పేసి ఫెన్సింగ్ చేసాం దాంతోపాటు మనకు సిక్స్ రోడ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు వాచ్మెన్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. వాచ్మెన్ రూమ్ ఒకటి, ఆఫీస్ రూమ్ ఒకటి, అవన్నీ మేడం. ఈ 2 కోట్లతో ఒకటి షెడ్ వేస్తున్నాం. మండే నుంచి స్టార్ట్ రిజల్ట్స్ కూడా అప్లై దాంట్లో కంపోస్టింగ్ అండ్ సెగ్రిగేషన్ షెడ్. ప్రాసెసింగ్ మెషినరీ మన మున్సిపల్ కెపాసిటీ కూడా చాలా తక్కువ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మన జవహర్ కానీ మేడ్చల్ కానీ అట్లాంటి మున్సిపాలిటీస్లో హెవీ మిషనరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే టన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వచ్చినా ప్రాసెస్ చేసే కెపాసిటీ. సో ప్రాసెస్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు? అంటే మిషనరీస్ వచ్చినా సెగ్రిగేట్ చేసేసి చేస్తున్నాను. జవహర్ నగర్లో మాత్రం పవర్ ప్రొడక్షన్కి పంపిస్తున్నాను. సో మీరు ఎగ్జిస్టింగ్ అట్లాంటి ప్లాంట్ సెటప్ చేస్తే డబ్బులు లేవు యాజ్ ఆఫ్. సో ఇమీడియట్గా షెడ్యూల్ చేసే బదులు కొంచెం కాంప్రహెన్సివ్గా ఒక వారం టైం తీసుకుంటుంది. కాబట్టి సిడిఎం ఆఫీస్లో ఎస్డిఎంఓ వీళ్ళందరూ కలిసి కనుక్కొని మీరు ఒక ప్లాన్ చెప్పండి. మీరు డిస్కస్. ఇప్పుడు మీరు షెడ్ చేసేది కూడా ఒక కార్నర్కి అది సెగ్రిగేషన్కి మాత్రమే. మళ్ళీ మీరు వేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేయాలని టెక్నాలజీ వేరే ఉంది. సో దానికి ఎంత కావాల్సి వస్తుంది మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. బట్ మీరు సెగ్రిగేట్ చేస్తే లాభం. నేను మళ్ళీ తీసుకెళ్ళి ఆ డంప్ యార్డ్లో వేస్తాను.
మళ్ళీ మిక్స్ డైలీ జనరేట్ అయ్యే వేస్ట్ దాన్ని మనము వెట్ వేస్ట్ని మనము కంపోస్టింగ్ చేసుకుని డ్రై వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేసుకుని సరే అది కానీ ఇప్పుడు కన్వేయర్ బెల్ట్స్ ఆటోమేటిక్ సెగ్రిగేటర్స్ కూడా ఉన్నాయి. కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అదే ఆ మిషన్కి సంబంధించిన డీపీఆర్ రెడీ డిపిఆర్ ఒకటి చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఎంత కాస్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ అయితే మీకు ఏం శాంక్షన్ లేదు కదా, లేదు. ఓన్లీ బయోమైనింగ్ ఒకటి మీకు రెడీ ఉంది. ఎంత ఫండ్ ఉంది బయోమైనింగ్? బయోమైనింగ్ 2.5 కోసం స్టేడియం నుంచి అయిన మేడం అగ్రిమెంట్ ఏజెన్సీ వాళ్ళకి ఎంత మెట్రిక్ టన్స్? 50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై అయింది ఏజెన్సీ వాళ్ళు. న్యూలీ వచ్చిన వేస్టేజ్ మాకు 50,000 జమ అయిపోయింది. సరే ఆ 2.5 crores 50,000 క్లోజ్ చేయండి, ఇంకొక 2.5 crores ఇంకొక 50 కూడా క్లోజ్ అవుతుంది. కానీ ఇన్ ద మీన్ టైం మీరు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం ఏదో ఒక ప్లాన్ చేయాలి. 1.5 year అది కూడా ఇన్స్టాల్ అయిపోతే డే టు డే వేస్ట్ అప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకుంటారు. అండ్ మీరు ఏదో ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టండి. సార్ ఇప్పుడు అంటే మేడం అన్నది మనం ఇమీడియట్లీ ఏంటంటే మాకు అడ్వాన్స్ మిషనరీ కోసం ఒకసారి సిడిఎంఏ ఆఫీసర్ మాట్లాడి ఒక మిషనరీ ఏం కావాలి అనేది ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ప్లాన్కి రెడీ చేసుకున్నాం సార్. దానికి మనకి ఇంకా బడ్జెట్ మాకు లేదు. ఫండింగ్ అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం. మాకు ఇప్పుడు మనకు కొంచెం ఫండింగ్ మనం కొంచెం హెచ్ఎండిఏ కూడా హెల్ప్ చేయొచ్చు. హెచ్ఎండి కూడా మనకు కొంత ఫండింగ్ తెప్పించుకుంటే మాకు అది కూడా అంటే ఇమీడియట్లీ ఫండింగ్ అవసరం అవుతుంది. ఫస్ట్ ప్లాన్ రెడీ ప్లాన్ చేస్తాము. రెడీ ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాము. సో ప్లాన్ రెడీ సార్ చేస్తాము. ఇంకో మేడం నేనేమంటున్నట్టే ఇప్పుడు నేను మన సర్పరాజ్ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక 8 crores వరకు కమిషనర్ గారు పరిధిలో ఉంటుంది సర్పరాజ్ గారు. నేను ఈ మధ్యలో మనము 88 crores మేము తీసుకున్నాం. సీసీ కెమెరా సీసీ రోడ్ ఒకటి ఆయన కూడా రెండు వచ్చినాయి. 2 వచ్చినాయి, 3ోది అవుతుంది. 2 వచ్చినాయి ఆల్రెడీ. 2 ఇప్పుడు కెమెరాస్ అయిపోయింది. హైదరాబాద్ లో సంగారెడ్డిలో కెమెరాస్ కావాలన్నారు పోలీసు వాళ్ళు. 8 crores ఇప్పించిన అది. ఇంకో 8 crores సీసీ రోడ్స్ మున్సిపాలిటీ సీసీ రోడ్స్ టౌన్ కి ఇచ్చిన మన ఇచ్చి కమిషనర్ ఇచ్చి ఇంకో అది కూడా అయితే బెటర్ మేడం. నేను చిన్న కమిషనర్తో మాట్లాడతాను మేడం. అది 8 crores ఆయన పరిధి కూడా తీసుకుందాం. ఇన్ఫాక్ట్ ఇట్లాంటి అది ఈజీ ఉంటుంది కదా చేసిన బెస్ట్ కదా. ప్రాజెక్ట్స్ కి చాలా మంది మనకి లోన్ మోడల్ కూడా వస్తారు. ఎందుకంటే అవుట్పుట్ ఉంటుంది, ఎనర్జీ కానీ గ్యాస్ కానీ ఏదైతే జనరేట్ అవుతుందో అది కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం 8 crores మీకు ఇబ్బంది కూడా ఉండదు కదా మేడం. అది మీరు ఇమీడియట్ ఇస్తే నేను లెటర్ పెట్టేస్తాను సార్. కొంచెం 1 week లో మరి ఇవ్వగలుగుతారా? DPR రెడీ చేసి ఎస్టిమేట్ చేయండి సార్. చేసి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం స్టేట్ ఫైనాన్స్ పోయినాం అనుకోండి, కొంత లేట్, చాలా లేట్ అవుతుంది, టైం పడుతుంది. ప్రాసెస్కి టైం పడుతుంది, డబ్బులో కాదు కానీ ప్రాసెస్కి టైం పడుతుంది. మన హెచ్ఎండి మనది ఇది ఉంది కానీ అది ఇచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఓకే సార్. మ్యాక్సిమం మనం మీరు 1 week ఇచ్చేస్తే నేను ఇక మేము పర్సనల్గా ఫాలో చేసి తీసుకొస్తాం. అది ఆయన ఇమీడియట్ చేసేస్తాడు మేడం. రెడీ చేసి మేడం పర్మనెంట్ అవుతుంది మేడం. సొల్యూషన్ ఇక అటు చేసి 8 కోట్లు వాడేసేటట్టు తీసుకురాద్దాం. ఇదే చేసాడు ఇక మనం మళ్ళీ ఎందుకు కదా. దానికంటే ఎక్కువ ఎక్కువైనా ఏం చేద్దాం మేడం? 8 crores లేదు మేడం, ఒకటేసారి ఏబీ మీరు ఏం Machinery, చేయండి. సపోజ్ safety and- మీరు అయిందనుకోండి 8 కోట్లు చేయండి. దాన్ని 8 crores చేయండి. వారి పరిధిలో అయిపోతుంది. అది కంప్లీట్ చేసి ప్రపోజల్ నీకు 8 అన్నా కూడా 16 crores కదా, అటు ఇటు సరిపోతాయి కదా మేడం. అదైతే ఏమైనా మరి సార్ 1 week లో మేము రెడీ చేసి సబ్మిట్ చేస్తాం. సార్ చేసి కదా అది బెటర్ కానీ 8 crores ప్లాన్ చేయండి. నేను అది తెచ్చి మీరు ఎస్టిమేషన్ ఇచ్చేస్తే నేను ఆ లెటర్ పెట్టి నేను మూవ్ చేస్తాను. పర్సనల్గా పోయి చెప్పి నేను బయోమైనింగ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి కమెంట్స్ చేయమని